నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. ఇప్పటి వరకు లవ్ జిహాద్ విన్నాం, కానీ ఇప్పుడు లడ్డు జిహాద్ వింటున్నాం. ఇది నేను అంటున్న మాట, ఇంకెవరు అంటున్న మాట కాదు. స్వయంగా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి గారు మొత్తం హిందువులందరికీ శ్రీ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి భక్తులకి క్షమాపణ చెప్పి తీరాలి వైసీపీ నాయకులందరూ కూడా అని చెప్పేసి మోకరిల్లాలి అని చెప్పి ఈ రోజు బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఇలా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి వాళ్ళ గొంతుని వినిపిస్తున్నారు. ఏదైతే అపచారం జరిగిందో దీని మీద ఇన్ని రోజులకి వారు స్పందిస్తున్నారు. మరి ఎలా చూడాలి? నిజంగానే ఏపీలో లడ్డు జిహాద్ జరుగుతుందా? ఎందుకంటే ఓన్లీ తిరుపతి మాత్రమే కాదు, ఇటు శ్రీశైలం, అలానే దుర్గగుడి, అంటే మళ్ళీ రాముడి గుడికి ఈ విధంగా లడ్డు పంపిణీ అనేది జరిగింది. కాబట్టి దీని గురించి చర్చించుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. అంటే అయోధ్య దగ్గర నుండి శ్రీశైలం వరకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన ఈ కల్తీ నెయ్యి లడ్డూలు అన్ని చోట్లకి వెళ్ళినాయి, అంతా పాకిందే. అయితే ఇది లవ్ జిహాద్ లాగా లడ్డూ జిహాద్ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? ఇది తిరుమల వెంకన్న స్వామి దగ్గర ఈ తీర్థ ప్రసాదాల్లో కావచ్చు, ఈ లడ్డుల తయారీలో కావచ్చు, అసలు అది నెయ్యే కాదు, కల్తీ నెయ్యి అని మనం అనకూడదు. రసాయనికాలతో కూడినటువంటి పదార్థం అది. రసాయనాలు కూడా ప్రాణాంతకమైనటువంటి రసాయనాలు దాంట్లో కలపబడ్డాయి, ఇది గమనించుకోవాలి. రెండోది, ఇక్కడ తయారు చేసిన లడ్లు తిరుమల వెంకన్న స్వామికి సంబంధించినటువంటి అనుబంధ గుళ్ళన్నిటికీ వెళ్ళినాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకి అపోలో దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డులు దొరుకుతూ ఉంటాయి, గుంటూరులో దొరుకుతూ ఉంటాయి. అంటే ఈ అనుబంధాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా లడ్లు పంపిస్తూ ఉంటారు. అక్కడ భక్తులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చాలామందికి తెలియకపోయినా తెలిసిన వాళ్ళందరూ అక్కడే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్ళలేకపోయాము, ఆ దేవుడే ఈ ప్రసాదం రూపేణ మనం కరుణించాడు అని చెప్పని ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని ఆరగిస్తారు. మరి అలాంటి దాన్ని ఏ విధంగా అయితే ఈ లడ్డుల్లో, అంటే ఆ లడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది అట్లాగే హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేసుకున్నారు. మీరు గమనించుకోండి, ఇక్కడ హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేసుకున్నారు. ఎక్కడైతే హిందూ భక్తులు ఎక్కువగా వస్తారో, ఏ దేవాలయాలకు వస్తారో ఆ దేవాలయాలను టార్గెట్ చేసుకొని అక్కడ ఇలాంటి రసాయనాలతో కూడినటువంటి నెయ్యిలాగా భ్రమింపజేస్తూ తయారు చేసినటువంటి రసాయనిక రసాన్ని ఈరోజు ఇంతమంది భక్తుల చేత వాళ్ళు తినిపించారు. ఈ సందర్భంగా ఇది ఎక్కడో ఒక గుడికో దేనికో పరిమితం అయిపోయింది అనుకుంటే, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, ఎవరైతే స్వామీజీలు ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఒక్కోసారి నుంచి కదలిక మొదలైంది. ఈ కదలిక ఈరోజు దేశవ్యాప్త చర్చకి దారితీసింది. ముఖ్యంగా నేషనల్ మీడియాలో ఇది విస్తృతంగా చర్చలోకి వెళ్ళింది. చర్చలోకి వెళ్ళినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు వీళ్ళందరిలో కూడా చలనం వచ్చేసి దీని మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఆందోళనలు కూడా పిలిపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం చూస్తే పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా బయటకు వస్తున్నారు. చిన్నజీయర స్వామి గారు, ఆయన శివుడి పేరు కూడా తెలవడు, ఆయన ఆ విష్ణుమూర్తి భక్తుడిగా చెప్పుకుంటారు, నిలువు నామం ధరిస్తారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పటికీ కూడా మాట్లాడట్లేదు, ఏంటి అంటే? అదే కనుక తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగినట్టయితే మాట్లాడుండేవాడు. ఇది వైసీపీ వాళ్ళ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన ముందుకు రావట్లేదు. నిస్సందేహంగా చెప్పగలను నేను. ఇప్పుడు ఆయన అదే తిరుమల కొండను ఆధారంగా చేసుకొని పెరిగిన వ్యక్తి. అవును సార్. ఈరోజు ఇంతమంది భక్తుల్ని ఆయన సంపాదించుకున్నాడు అంటే తిరుమల కొండే ఆధారం, ఆ వెంకటేశ్వర స్వామి ఆధారం. మరి అలాంటి వ్యక్తి ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా ముందుగా ఆయన రావాల్సింది బజార్కి. ఇది ఆ దేవుడికి అపచారం చేస్తారా? ఎవరైనా సరే, అది ఒకళ్ళ భుజాన్ని వేసుకొని రమ్మని చెప్పట్లా. నిజంగా అపచారం అంటూ జరిగితే మన తీరం ద్రోహం చేసినట్లే, కాబట్టి వీళ్ళకి శిక్ష వేయాలని చెప్పని ఆయన ముందుగా రావాల్సినటువంటి వ్యక్తి. ఈ రోజు కూడా ఇన్ని ఆధారాలు స్పష్టంగా కనపడతా ఉన్న తర్వాత, ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం స్పష్టంగా దాంట్లో ఏమొచ్చినాయో తెలిసిన తర్వాత, చివరికి సుబ్బారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే మొన్న మాట్లాడినటువంటి బొత్స సత్యనారాయణ కావచ్చు, కల్తీ జరగలేదని వాళ్ళు ఎక్కడా చెప్పట్లా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయి,
జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి అన్నారు. దానికి క్షమాపణ చెప్పాలంటున్నారే తప్ప సిట్టు నివేదికలు ఎక్కడా లేదు. అవును సార్. అలాగే 64వ పేజీలో 4 ట్యాంకర్లు ఎన్నికెళ్ళిపోయినాయి, మళ్ళీ వచ్చినాయి అని చెప్పి చెబుతున్నారు. ఎక్కడా కూడా ఆ రిపోర్ట్లో కూడా లేదు. మరి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ దేవదేవుడికి సంబంధించి ఇంత అపవిత్రం చేసినప్పుడు, హిందువులందరినీ ఒక రకంగా చెప్పాలంటే, నా ఉద్దేశంలో చెప్పాలి అంటే, హిందువులకి స్లో పాయిజన్ ఇచ్చి చంపేయాలని భావించారు వాళ్ళు. దానికే ప్రసాదాలను టార్గెట్ చేసుకుని అలాంటి విషపూరితమైనటువంటి రసాయనాలు దాంట్లో కలిపారు. అంటే తరచూ తింటే లప్సా కావచ్చు. ఇప్పుడు వరుసనే కొన్ని రోజులు కనుక 10 సార్లు 15 సార్లు తింటే నిస్సందేహంగా అనారోగ్యం. ఇప్పుడు మళ్ళీ ఈ అంశం బయటకు వచ్చింది కాబట్టి దీని గురించి చర్చించుకుంటున్నారు తప్ప, నిన్నటిదాకా ఈ ప్రసాదం ఎవరిచ్చినా సరే కళ్ళగద్దుకుని తిన్నారు కదా. దానివల్ల అనారోగ్యం పాలైందని చెప్పిన ఏ టెస్టుల్లో కూడా వాళ్ళు చూపించుకోరు కదా. ఈ ప్రసాదం తిన్నా మాకు ఇట్లా జరిగిందని ఎవరు అనుకోరు కదా. దేవుడి ప్రసాదం తింటే ఇలా జరిగిద్దని ఎవరైతే భావించరు కదా. వాళ్ళంతా ఏమనుకుంటారు, వామ్మో మనకు ఎందుకు ఏం జరిగిందో అని చెప్పని వెళ్ళి కడుపులు నొప్పి వస్తే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కళ్ళు చూపించుకోవాలనుకుంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. గుండెకి సంబంధించి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారే తప్ప లడ్డు వల్ల ఇలా జరిగిందని ఎవరికి తెలియదు కదా. మరి ఈ విధంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయినాయో, ఎంతమందికి అనారోగ్యం పాలయ్యారో. నిస్సందేహంగా ఇలా జరిగి ఇలా చేసి దీనికి కారకుడైన వాళ్ళందరూ కూడా ఆ దేవుడికే ద్రోహం చేశారనుకుంటున్నారు వాళ్ళు. హిందూ సమాజం మొత్తం మీద వాళ్ళు చేసినటువంటి దాడిది. దేవుడికే ద్రోహం చేయటమే కాకుండా అసలు ఎక్కడైనా సరే కల్తీ అంటే ఏమంటాం మనం? దాంట్లో బియ్యంలో కల్తీ అంటాం. బియ్యం ఒక 100 కేజీల్లో ఒక 70 కేజీలు 80 కేజీలు బియ్యం ఉంటే మిగిలిన కలిస్తే దాన్ని కల్తీ అంటాం. అసలు బియ్యమే లేనప్పుడు, అసలు నెయ్యే లేనప్పుడు నెయ్యిని తయారు చేయొచ్చు అంటే 1 లీటర్ పాలు కూడా సేకరించని బోలేబాబా డైరీ, దాంట్లోంచి 1 కిలో వెన్న కూడా తయారు కానటువంటి బోలేబాబా డైరీ వాళ్ళ దగ్గర 68 లక్షల టన్నుల 68 లక్షల కిలోల నెయ్యిని తీసుకున్నారు అంటే 8,900 కిలోల లప్సా కెమికల్ని వాళ్ళు దిగుమతి చేసుకున్నారు అంటే దీంట్లో ఎంత కుట్రకోణం ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే ఇది ఒక పథకం ప్రకారం హిందువుల మీద జరిగిన దాడి అని చెప్పి మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే ఈ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో, ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు నియమించుకొని వాళ్ళు డైరీల దగ్గరికి వెళ్ళి డైరీల యొక్క నాణ్యత, వాళ్ళ సామర్థ్యాన్ని పరిశీలించి సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళే ఇలాంటి దానికి పాల్పడి ఒప్పుకున్నారు కదా సార్. ఒక ఆయన ఒప్పుకున్నాడు, సైంటిస్ట్ ఒక ఆయన ఒప్పుకున్నాడు, అలాగే ఇంకొక ఆయన మొత్తం ఇద్దరు ఒప్పుకున్నారని తెలుస్తూ ఉంది. త్వరలో అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎంత ద్రోహం చేస్తారని వాళ్ళు అయితే భావించలేదు కదా, అసలు ప్రజలు ఎక్కడ భావించలేదు కదా. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీరు అన్నట్టు ప్రారంభంలో అన్నట్టు దీనికి సంబంధించి ఇన్ని విషయాలు బయటకు వచ్చి ఇన్న ప్రాణాంతకమైనటువంటి రసాయనాలు కలిపిన తర్వాత మరి హిందూ ధర్మం మీద ఆధారపడి వ్యవస్థల్లో వాళ్ళకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, మీరు అన్నట్టు చిన్నజీవి స్వామి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు బజారీ రావట్లేదు అంటే ఎవరికి అమ్ముడు పోయారు వీళ్ళు, ఎందుకు మిన్నకుండా ఉన్నారు అంటే వాళ్ళు మేము హిందువులకు ప్రతినిధి, మేము అంటే దేవుడి తర్వాత దేవుడు అని చెప్పుకునే వీళ్ళు హిందువులకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఆ దేవదేవుడికి ఈ విధమైన అపచారం జరుగుతూ ఉంటే ప్రక్షాళన కోసమైనా దాని దోషుల్ని శిక్షించండి అని చెప్పిన ఒక్క మాట కూడా మాట్లాడకపోతే వీళ్ళందరూ ఏమని భావించాలి మనం? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి, భక్తులు ఆలోచించుకోవాలి. ఏం జరుగుతుంది ఏంటనేది, ఎవరు ఎట్లా ఉండా కూడా ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఆ కలియుగ వైకుంఠ స్వామి ఆయన చేసిన అపచారానికి ఎవరిని కూడా వదిలిపెట్టడు. దానికి మద్దతు తెలిపేవాడిని కూడా వదిలిపెట్టడని చెప్పి అయితే నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.